హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రష్మిత కొల్లేరు వ్లాగ్స్'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. రోజు అనుకుంటాను మార్నింగ్ 5కి లేస్తే పనులన్నీ త్వరగా అయిపోతాయి కదా! 5కి లేస్తే బావుండు అని అనుకుంటూ ఉంటాను. కానీ లేవననమాట. ఇంకా నేను లేసేసరికి చిన్నోడు లేస్తాడు కాబట్టి వాడిని పడుకోబెట్టి మళ్ళీ లేసేసరికి మళ్ళీ ఎట్లాగో లేట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంగ ఇయాల అయితే ఎట్లైనా పొద్దున్న లేవాలనేసి 5కి అయితే లేసిన. 5కి లేచేసరికి కొంచెం చీకటిగా అనిపిచ్చింది. కొంచెం భయమైంది. ఇంగ కొంచెం ఒక 10 మినిట్స్ అలాగా ఇంట్లో ఉండి మళ్ళీ లైటేసుకొని చేద్దాంలే అనేసి బయటకైతే వచ్చేసినా అనమాట. బయటకొచ్చేసి ఇంక వాకిలైతే ఊడుస్తున్నాను. వాకిలైతే ఊడుస్తున్నాను కదా! ఇంక వర్షమైతే పడింది నైట్. ఇంగ ఇప్పుడు గూడా చిన్న చిన్నగా చినుకులైతే పడుతున్నాయి. ఇంగ వాకిలి ఊడుస్తుంటే కూడా చినుకులు పడుతున్నాయి గానీ చిన్న చిన్నగా వస్తున్నాయనమాట. ఇంకా ఇంట్లో బర్రె ఉంటుంది గాబట్టి పెండకు వెతకాల్సిన అవసరం ఉండదు గాబట్టి ఇంగ తీసుకొనొచ్చేసిన. పెండ తీసుకొనొచ్చేసి ఇంగా ఆళ్ళకైతే చల్లుతున్నా అనమాట. మేమైతే ఫ్లోరింగ్ చేయించుకోవాలి. చాలా ఆకిలైతే పెద్దగా అయిపోయిందనమాట. ఇంకా 2 సైడ్‌లా ఉంటుంది. ఇంగ ఒక సైడయితే రేకుల కింద సైడు మా అత్తమ్మయితే ఊడ్చి చల్లుకుంటుంది. ఇంగా ఇటు సైడ్ ఇప్పుడు నేను చల్లే సైడయితే నేను చల్లుకుంటా అనమాట. ఇంగా ఊడ్చి చల్లుకునేసరికి 6:30 అట్లాగా అయితుంది రోజు. డైలీ అవే టైమింగ్స్ అనమాట నాయి. 6కి లేసినా అంతే 6:30 లోపు ఊడవడం, చల్లడం అయిపోతుంది. కొంచెం ముందు లేసినా, లేట్ లేసినా అంతే అయితుందనమాట. ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఇంగా ఊడ్చి చల్లేసుకున్నా. చల్లేసుకున్న తర్వాత ఇంగా గద్దెలైతే కడుగుతున్నా అనమాట. ఇంగా అలుకు చల్లినప్పుడు అంతా పడుతుంది కదా! మళ్ళీ ఇవి గచ్చు మార్బుల్స్ గాబట్టి ఇదంతా ఏర్పడితే మంచిగుండదు గదా! అనేసి రోజైతే కడుగుతా అనమాట. ఇంగా కడిగేసినా గదా! కడిగేసిన తర్వాత ఇక్కడైతే తట్టయితే యేసుకుంటా. తట్టయితే ఖచ్చితంగా యేస్తా. ఎందుకంటే మట్టి గదా! వాకిలి గదా! అంతా మట్టి ఇంట్లోకొస్తది కాబట్టి ఇంగా తట్టు సంచయితే ఖచ్చితంగా వేస్తా అనమాట. ఇంకా సింపుల్‌గా నాకొచ్చిన డిజైన్ అయితే వేస్తున్నాను. దాదాపు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఎప్పుడూ పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తని చూసుకోవాలని ఉంటుంది గదా! చాలా మందికి అలానే ఉంటుంది. కాకపోతే ఓన్ ఐడెంటిటీ కోసం చాలా మంది కష్టపడుతూ ఉంటారు కానీ, వాళ్ళకు అంత ఈజీగా దొరకదనమాట. ఎందుకంటే చిన్న పిల్లలున్న వాళ్ళు బయటకెళ్ళి ఎక్కడికి పని చేసుకోలేరు కదా! ఇంకా ఇంట్లో ఉండి ఎంతో కొంత సంపాదించాలనే ఆశ చాలా మందికి ఆడవాళ్ళకి ఉంటుందనమాట. నేను కూడా అలాగనే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. కానీ నాకైతే ఇంతవరకు ఒక పైసా కూడా రాలేదు. ఇంకా నేనసలు దా టార్గెట్‌కైతే రీచ్ అయితే అవ్వలేదనమాట. ఇంకా నాకు 1000 సబ్‌స్క్రైబర్స్ కూడా అస్సలు రాలేదు ఇంకా. ఇంకా కనీసం 500 కూడా రాలే అనమాట. ఇంగా కొంచెం బాధగా అనిపిస్తది. ఇంత కష్టపడి చేసినా నాకు సబ్‌స్క్రైబర్స్, వ్యూస్ ఏం రావట్లేదనేసి. కానీ ఏం చేస్తాం మనం చేసేది చేయాలి. ఇంగా అంతా దేవుని దయ అనేసి అనుకుంటా అనమాట. ఇంగా పనైతే కంప్లీట్ అయిపోయింది. బ్రష్ చేసేసి, ఇంగా పాలు, మాకు చాయ, పిల్లలకి పాలు అన్నీ కంప్లీట్ చేసేసి, మార్నింగ్ ఇంగ స్నానం జేసేసిన. చేసిన తర్వాత ఆల్రెడీ బాక్స్‌లోకి కర్రీ వండి పంపించేసాను పెద్ద బాబుకి. ఇంకా మా బావ వాడిని దింపేసి తీసుకొచ్చిండనమాట. చేపలైతే తీసుకొచ్చిండు. ఇంకా చేపలు వండడం కోసం అనేసి మసాలా కోసం ఇంకా కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర అయితే వేయించుతున్నాను. ఆల్రెడీ ఉల్లిగడ్డ కాల్చి పెట్టుకున్నాను. ఇంగా ఇవి వేయించుకున్న తర్వాత రోట్లో అయితే దంచుదామనేసి బయటకైతే వచ్చిన. ఇంకా రోట్లో అయితే దంచుతున్నాను. మిక్సీ అనేది కొంచెం పాడైపోయిందనమాట. ఇంక ఓన్లీ చిన్న గిన్నెనే పనిచేస్తుంది. ఇంగ దానికోసం ఎందుకు వట్టిగా పట్టడం అనేసి ఎట్లా రోల్ ఉంది గదా! అని దీంట్లోనే దంచేసుకుంటాను. చిన్న రోలు కూడా తీసుకోవాలి. కొంచెం అమ్మడానికొచ్చేవాళ్ళు గానీ ఇప్పుడు రావట్లేదు ఎవరు. అమ్మడానికి ఎవరైనా వచ్చినప్పుడు తీసుకోవాలి. చిన్న రోలయితే మంచిగా ఏదైనా చట్నీస్ గూడా మనం అప్పటికప్పుడు దంచుకోవచ్చు కదా! ఇంగా అది దంచేసుకున్న తర్వాత ఆ కూర కోసం అయితే ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. కొంచెం నాకు ఇది చేపల కూర వండనీకి భయమైతుందనమాట. ఎందుకంటే ఇది పప్పుచారులా కాదు గదా! కొంచెం పులుపు ఎక్కువగానే ఉండాలి, కారం గూడా ఎక్కువనే ఉండాలి. మళ్ళీ నీసు వాసన రాకుండా అన్నీ కరెక్ట్‌గా వేయాలి. నాకు పెద్దగా రాదు. ఇంగ ఏదో అట్లా నాకొచ్చినట్టుగా ట్రై జేస్తున్నా. కొంచెం ఈరోజు కర్రీలో అయితే కొంచెం పులుపనేది తగ్గిందనమాట. ఇంగ కర్రీ కొంచెం టేస్ట్ బాలేదు. నాకు కూడా అంత తినబుద్ధి కాలేదు. ఇగ మా బావయితే బలైపోయిండు. ఇంగేం చేస్తాం పడేయలేక తినేసినామనమాట. ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పెద్దోడికైతే బుక్స్ ఇచ్చిర్రు ఇంకా స్కూల్‌ల. ఓన్లీ 5 టెక్స్ట్ బుక్స్‌కే 1500 అంట. ఇంగ అవి చెప్పేసరికి నేనైతే షాక్ అయిపోయినా. మా బావ వచ్చి ఇంటికి చెప్పేసరికి. ఇంకా వాటికైతే పుట్టలైతే వేస్తున్నా అనమాట. ఇంగ ఇవైతే తీసుకొనొచ్చిండు మా బావ మొత్తం తీసుకొచ్చి నాకైతే ఇచ్చిండు. ఇంగ నేను ఫ్రీ టైమ్ అయినంక
చేద్దాంలే అని పక్కకు పెట్టేసిన. ఇంక ఇప్పుడైతే వేస్తున్నాను. మా చిన్నోడైతే నా పక్కకే కూసున్నాడు. ఇంగ కొంచెం అటు పక్కకున్నాడనమాట. అన్నీ తాపుకోసారి లాగుతుండు. అన్నీ తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు గదా! ఇంగ జూసుకుంటా పుట్టలైతే ఏస్తున్నాను. చిన్నప్పుడైతే భలే అనిపిచ్చేది. ఇవన్నీ పుట్టలు, స్టిక్కర్లు మంచిగా ఇంకా పువ్వులయి, డిజైన్‌లయి అట్లాంటివి తీసుకొనొచ్చేవాడు మా డాడీ అయితే. నేను పెద్దగా వేసుకోలే గానీ, మా తమ్మునికైతే వేసిచ్చేదాన్ననమాట. వాడు ఫిఫ్త్ క్లాస్ వరకి ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఇంగ వానికైతే ఖచ్చితంగా పుట్టలేసి ఇచ్చేదాన్ని. నేను గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నా. నేనంత వేసుకోలే అనమాట ఎక్కువ. ఎప్పుడు మా తమ్ముడికే పుట్టలు వేసి, దానిపైన స్టిక్కరేసి, నేమ్స్ రాసి, రెడీ జేసి పెట్టేదాన్ని నేను. ఇంకా మా డాడీ, నేనిద్దరం కలిసి వేసేటోళ్ళము. ఇంగ నేను నేమ్స్ రాసి ఇచ్చేదాన్ని. ఇంగ ఇప్పుడైతే మా చిన్నోనికి మా పెద్దోనికైతే వేస్తున్నా అనమాట. ఊకే చిన్నోనికని అలవాటయిపోతుంది అట్లనే. మా చిన్నుకైతే వేస్తున్నా అనమాట. మా చిన్ను. మా పెద్దోని పేరు చిన్ను. ఇంకా అంటే నిక్‌నేము చిన్ను. ఇంకా చిన్నోని పేరేమో మున్ను అనమాట. ఇంగ నేను ఊకే చిన్ను, చిన్ను అనేసి మళ్ళీ చిన్నోడని అంటున్నాను అలవాట్లో పొరపాటు. ఇంగా పుట్టలు వేయడం అయిపోయింది. ఇంగ నేమ్స్ కూడా రాస్తున్నాను. ఇంకా వీడు చదివేది నర్సరీ గానీ 1500 బుక్కులకయినాయి అన్నోళ్ళే నేనైతే నోరు తెరుచుకొని షాకయినాననమాట. అంతగానం డబ్బులెందుకు అన్నట్టుగా కొంచెం అనిపిచ్చింది. కాకపోతే చదువుకుంటే బెటరే గదా! చదువు నేర్పిస్తే వాడికే కొంచెం ఇప్పుడు అలవాటు చేస్తే ఇంకా కొంచెం త్వరగా నేర్చుకుంటాడు గదా! అనేసి అనుకున్నా అనమాట. ఇంక తర్వాత సాయంత్రం పనులు కూడా స్టార్ట్ చేశాను. ఫస్టయితే వాకిలైతే ఊడుస్తున్నాను. బోళ్ళైతే బయట పెట్టేసి నీళ్ళైతే పోసి పెట్టినా. వాకిలైతే ఊడుస్తాను. వర్షం పడుతుంది గదా! అన్ని రాళ్ళన్నీ మీదికి వెళ్తున్నాయి. రోజు నేను ఊడుస్తాను. రోజు వర్షం పడుతుంది. నైట్ టైమ్‌లో పడుతుంది వర్షము. డే టైమ్‌లో కొంచెం పడట్లేదు. మబ్బు మబ్బుగా ఉన్నది. ఊడ్చుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత బోళ్ళు గూడా కొన్నన్నుంటే తోమేస్తున్నా అనమాట. బోళ్ళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి తోమను. మార్నింగ్ ఒకసారి తోమితే మళ్ళా ఈవినింగే తోముతా అనమాట. మధ్యలో తోముదాం అనుకుంటా గానీ నాకంత టైం ఇయ్యడు మా చిన్నోడు. వాని దగ్గరనే పడుకొని ఉండాల్సొస్తది. అందుకోసమని మార్నింగ్ తోముతా, మళ్ళీ ఈవినింగ్ తోముతా. మధ్యాహ్నం ఎన్ని బోళ్ళైనా సరే పక్కకే పెడతా అనమాట. ఒకవేళ సింక్ ఉండే గనక అప్పటికప్పుడు అన్నీ తోముకునేదాన్ని గానీ సింక్ లేదు ఇంకా ఇంట్లో. అందుకోసమని బోళ్ళు ఎట్లా జమ అయితాయి సాయంత్రం వరకే తోమేసుకుంటా అని సప్పుడెక్కనే ఉంటా ఎన్ని బోళ్ళైనా గూడా. బోళ్ళు గూడా అన్ని తోముడు కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ వండిన అన్నం కూడా అయిపోయిందనమాట. అందుకోసమని మళ్ళీ కొన్ని బియ్యమయితే చెరుగుతున్నా. ఇప్పుడు గూడా మళ్ళా 3 నెలల బియ్యమయితే ఇచ్చిర్రు రేషన్ బియ్యము. మేమైతే రేషన్ బియ్యమే తింటామనమాట. అవి కొన్ని నూకలు, కొన్ని రాళ్ళు అన్నీ ఉంటాయి గదా! అవన్నీ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత బియ్యమయితే చెరిగి పెట్టుకున్నాను. బియ్యం చెరిగి పెట్టుకున్న తర్వాత బెడ్ గూడా కొంచెం అంతా మెస్సీగా ఉందని జెప్పేసి బెడ్ గూడా మంచిగా క్లీన్ జేస్తున్నాను. బెడ్ షీట్ అయితే పిండేసినా అనమాట. బాగా రోజులయిపోయింది గదా! 1 వీక్ ఒకసారి పిండేస్తా. 1 వీక్ అయిపోతుంది గదా! అనేసి బెడ్ షీట్ అయితే పిండేసిన. అది ఆరలేదు. కొంచెం వర్షం పడుతుందని జెప్పినా గదా! మబ్బున్నది. అది ఆరతలేదు. ఇవాళ పిండితే 2 రోజులకి ఆరుతున్నాయి బట్టలు. అది బయటనే ఉంది. వేరే చెద్దర్లుంటే అవైతే వేసేసి ఇలాగ నీట్‌గా అయితే చేసేసుకుంటున్నాను. బెడ్ మంచిగా నీట్‌గా ఉంటే కొంచెం మైండ్ అనేది కొంచెం రిలాక్స్‌గా అనిపిస్తది నాకు. అందుకోసం అని జెప్పేసి బెడ్‌ని ఎప్పుడైనా సర్దుకొనే ఉంటాను. ఎప్పుడో ఒక్కసారి వీలు కానప్పుడు మాత్రమే అట్లాగనే వదిలిపెడతా. ఈ బట్టలన్నీ నిన్న పిండినయనమాట. నిన్న పిండినయి ఇవాళ ఆరినయి. అవైతే మడత పెట్టేసి మళ్ళీ ఎక్కడెక్కడ సెల్ఫ్‌లలో సర్దుకోవాలి. ఇప్పుడు మ్యాట్ అయితే ఏస్తున్నా. మా చిన్నోడు ఊకే వెదర్‌కి టాయిలెట్ చేస్తున్నా అని జెప్పేసి మ్యాట్ అయితే వేస్తున్నాను. నేను ఏ పనైనా పోస్ట్‌పోన్ చేయగలుగుతా గానీ బట్టలు విషయంలో అయితే అస్సలు పోస్ట్‌పోన్ చేయననమాట. వర్షం పడ్డా సరే బట్టలైతే ఖచ్చితంగా పిండుతాను. ఎందుకంటే 2, 3 రోజులయి బట్టలు ఒకసారి పిండేసరికి బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తది. అందుకోసమని వర్షం పడ్డా సరే ఏ రోజు బట్టలు ఆ రోజే పిండేసుకుంటాను. ఫోల్డ్ చేయడం అంటే వీలైనప్పుడు ఫోల్డ్ చేస్తాను. ఏ రోజు ఆ రోజు. వీలు కానప్పుడు 2 డేస్‌కి ఒకసారన్నా ఖచ్చితంగా ఫోల్డ్ చేస్తాను. ఎందుకంటే అవన్నీ అక్కడ ఉండేసరికి అంత మంచిగా అనిపియదు. మళ్ళా మెస్సీగా ఉంటే మైండ్ అంతా చిరాకు అనిపిస్తది. ఎప్పుడు అవి ఫోల్డ్ చేయాలా అనిపిస్తది. మైండ్ మొత్తం వీటి మీదకే పోతది. అందుకోసం అని చెప్పేసి బట్టలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటా. మా బావ ఏం చేస్తాడంటే నేను అన్ని ఫోల్డ్ చేసి పెడితే మా బావ ఒక డ్రెస్ తీసుకొని 10 డ్రెస్సులు ఖరాబ్ చేసి పెడతాడాడ. బట్టలైతే అన్నీ మడత పెట్టేసిన. బెడ్ కూడా మంచిగా నీట్‌గా చేసేసుకున్నాను. అవన్నీ అయితే మళ్ళీ సెల్ఫ్‌లలో అయితే సర్దుకోవాలి. వీడియో చాలా మంది చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.
చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి ఒక హౌస్ వైఫ్ కి మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం ఎదగగలుగుతారు కదా, అందుకోసమని కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేసినట్టుగా నాకు కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.